సరదాలు సంతోషాలు సంబరాలతో కలగలిపిన పండుగ సంక్రాంతి. ఇది రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి కారణమై తమకు జీవనాధారమైన పశువులను కనుమ పండుగ పేరుతో గొబ్బెమ్మలను ధాన్యలక్ష్మి రూపంగా పూజిస్తారు. భోగి మంటలు, రంగవల్లులు, గంగిరెద్దుల నాట్యాలు, హరిదాసు కీర్తనలు, పల్లె మొత్తం ప్రతిధ్వనించే గుడి గంటలు, పొలాల్లో సందడి చేసే కోడి పందాలు, ఇలా ఒక్కటేమిటి పల్లెలు సరికొత్త అందాన్ని సంతరించుకుంటాయి. పండుగంటే సరదా లేనిదెవరికి? అందులోనూ సంక్రాంతి పండుగంటే భోగి మంటలు భగ్గున లేచి రగ్గు చలిని కూడా పారదోలుతుంది. పడుచులు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు ఆవు పేడతో కల్లాబి చల్లుతారు. అందమైన రంగురంగుల రంగవల్లులు ముంగిట వేసి ఆవు పేడతో అందమైన గొబ్బెమ్మలు చేసి వాటిపై బంతిపూలు, గుమ్మడిపూలు, పసుపు కుంకుమలతో అలంకరించి గొబ్బిల్లో గొబ్బిళ్ళు అందాల ముంగిట బంగారు గొబ్బిళ్ళని పాడుతుంటారు. గంగిరెద్దుల వాళ్ళు అమ్మవారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ డూడు బసవల్లన్లు ఆడించి రక్తి కట్టిస్తుంటే హరిలో రంగహరి అన్న హరిదాసుకు పండగ కానుక ఇచ్చి బుడుబుక్కల వాళ్ళు డప్పుల చప్పులతో పరవశింపజేయగా వేషాలు వేసి విన్యాసాలు చేస్తుంటే కోడి పందాలు, ఎద్దుల పరుగు పందాలు, బండలాగుడు పందాలు కోలాహలంగా పోటీపడి చూస్తుంటారు. సస్యశ్యామలమైన పచ్చటి పంట పొలాలు శక్తికి మించి పండగ పండిన ధాన్యం ఇంటికి చేర్చి గాదెల నిండుగా నింపి ఆనందించి ద్వారాలకు రంగురంగుల పూబంతి చేమంతులతో తోరణాలు కట్టేస్తారు. సంక్రాంతి మొదటి రోజు అనగా భోగి ఉదయాన్నే నిద్రలేచి భోగి మంటలు కాచుకుంటారు. అనంతరం భోగి స్నానాలు చేస్తారు. అలాగే నువ్వులతో చేసిన వంటకాలు, మురుకులు, అరిసెలు, సకినాలు, ఇలా రకరకాలుగా ఎవరికి ఇష్టమైన రీతిలో వారు వంటలు తయారు చేస్తుంటారు. రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ రోజు అనేక రకాల వంటలు వండుతుంటారు. ముఖ్యంగా బొబ్బట్లు తప్పకుండా చేస్తుంటారు. పేదాదనిక తేడాలు లేకుండా ప్రతి ఇంట్లో వారు వారి స్తోమతకు తగినట్లు వంటకాలు చేసి వచ్చిన చుట్టాలకు వారి పరివారమందరూ కలిసి అన్యోన్యంగా జరుపుకుంటారు. సంక్రాంతి 3 రోజుల్లో చివరి రోజు కనుమ పండుగ. పంటలు చేతికొచ్చి ఆనందంతోనున్న రైతు వ్యవసాయంలో తనకు తోడు నీడగా నిలిచిన పశువులను కడిగి అలంకరించి ఈ రోజు పూజించి తన కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. సంక్రాంతికి కొత్త అల్లుళ్ళని, కూతుళ్ళని పండగ పిలవడం, బొమ్మల కొలువులు, భోగిపల్ల పేరంటాలు, గాలిపటాలు ఎగురవేయటం, కోళ్ల పందాలు, పోట్లగిత్తల పోటీలు, హరిలో రంగహరి అంటూ హరిదాసులు, గంగిరెద్దుల ఆట, పిట్టల దొర, బుడుబుక్కలవాడు, ఇలా అనేక సంబరాలు సంక్రాంతికే వన్నె తెస్తాయి. పండుగ సమయంలో ఎవ్వరిష్టాలకు వాళ్లను సంతోషంగా ఉంచుటకు ఇంటి పెద్దవారు ఆలోచిస్తుంటారు. అందుకే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాల్లో పండగొచ్చిందంటే పిల్లలు, పెద్దలు, కోడళ్లు ఎంతో సంతోషించేవారు. కాని ఇప్పటి పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై ఉన్న కొద్ది మంది కుటుంబంలోని సభ్యులు కూడా ఉద్యోగరీత్యా ఎక్కడో ఉండవలసిన పరిస్థితులున్నాయి. కాని ఇప్పుడు రోజూ పండుగ మాదిరిగానే ఫీలవుతున్నారు. అలా కాకుండా సాంప్రదాయబద్ధంగానే ఉమ్మడి కుటుంబాలు కాకపోయినా ఉన్నవాళ్లైనా కలిసిమెలిసి పండగలను నిర్వహించుకోవటానికి ప్రయత్నిస్తే మన ముందు తరాలకు మనం దారి చూపిన వాళ్ళమవుతాం. మట్టి మనిషి కార్యక్రమం